భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్, లోన్ యాప్లను అరికట్టాలని జూలై 24న నకరేకల్లో డివైఎఫ్ఐ యువ చైతన్య సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టిందని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ తెలిపారు. డివైఎఫ్ఐ యువ చైతన్య సైకిల్ యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం దొడ్డి కొమరయ్య భవన్లో సైకిల్ యాత్రకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ మాట్లాడుతూ యువతీ యువకులు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహిస్తూ దేశంలోనే అతిపెద్ద యువజన సంఘంగా డివైఎఫ్ఐ ఉందన్నారు. అట్లాంటి డివైఎఫ్ఐ నేడు యువతను పట్టి పీడిస్తూ బానిసలుగా మారుస్తున్న గంజాయి, డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను అరికట్టి యువతను చైతన్యం చేయడానికి సైకిల్ యాత్ర నిర్వహించడం జరుగుతుందని అన్నారు. దేశంలో యువత నేడు పలు రకాల వ్యసనాలకు బానిసలు అవుతూ సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారని అన్నారు. యువతలో మార్పు తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శులు వడ్డగాని మహేష్, కట్టలింగస్వామి, నాయకులు బి లింగరాజు, అలివేలు, ఎన్ నాగయ్య, జి మహేష్, ఎం కిరణ్, వై యాదగిరి, జి రవి, వినోద్ తదితరులు పాల్గొన్నారు. జూలై 24న నగరేకల్లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గంజాయి, డ్రగ్స్ వద్దు ఆరోగ్యం ముద్ద నినాదంతో డివైఎఫ్ఐ యువ చైతన్య సైకిల్ యాత్ర 10 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. జూలై 24 నుంచి ఆగస్టు 2 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలను కవర్ చేస్తూ ఈ సైకిల్ యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు చూసినట్టయితే గంజాయి, డ్రగ్స్ వల్ల ముఖ్యంగా యువత వారి జీవితాలు మొత్తం కూడా నాశనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కావున దీనిపైన అవగాహన కల్పిస్తూ ఇది రాకుండా ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐగా ఈ యువ చైతన్య సైకిల్ యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ భారతదేశంలో అత్యధికంగా యువ జనాభా ఉన్న భారతదేశంలో దీనికి బానిస పడే వాళ్ళు కూడా ఒక చిన్న దేశం సంబంధించిన మంది దీని బానిస పడుతున్న పరిస్థితి ఉంది. కావున అటువంటి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మార్పు తీసుకు అవసరం ఉంది. అదేవిధంగా ఎక్కడి నుంచి వస్తుందో దీన్ని కూడా తెస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకొని మళ్ళీ యువత జీవితాలు నాశనం చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ సైకిల్ యాత్ర నిర్వహించడం జరుగుతుంది. కావున మేధావులు అందరూ కూడా డివైఎఫ్ఐ నిర్వహించే యువ చైతన్య సైకిల్ యాత్రకు సంఘీభావం తెలిపి విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు యువ చైతన్య సైకిల్ యాత్ర 412 కిలోమీటర్లు సుమారుగా 96 గ్రామాలను సందర్శించుకుంటూ 18 మండల కేంద్రాలు 6 నియోజకవర్గాలను సందర్శించుకున్న యొక్క యాత్ర జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గంజాయి, డ్రగ్స్ వ్యతిరేకంగా, ఆన్లైన్ లోన్ యాప్లకు వ్యతిరేకంగా, అట్లే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు వ్యతిరేకంగా ఏవైతే విధానాలు తీసుకొచ్చి ఉద్యోగాలు భర్తీ చేయలేకపోతున్నాయో అవన్నిటి వ్యతిరేకంగా ఈరోజు ఈ సైకిల్ యాత్రను కొనసాగించాలని చెప్పేసి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర చేస్తూ ఉన్నాం. ఈ గంజాయి, డ్రగ్స్ మీద ఈ ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క రవాణా సాగుతుందో ఈ రవాణాను అడ్డుకట్ట వేయాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి యువతను చైతన్యం చేస్తూ ఈ యొక్క బానిసలు కాకుండా ఈ యొక్క సమాజంలో మంచి మార్పు తేవాలనేది ఒక గొప్ప ఉద్దేశంతో ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. కాబట్టి ఈ యొక్క యాత్రకు అనేక రకాలుగా ప్రజలు, విద్యార్థులు, యువజనులు అందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తారు.